అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రత్యేకతే వేరు. గతంలోనూ ఇది పలుమార్లు రుజువైంది. అయితే ఇప్పుడు మోదీ 3.0 పాలనకు రిమోట్ కంట్రోల్గా ఉన్న చంద్రబాబు దానిని ఎలా ఉపయోగిస్తారు? ఇద్దరి మధ్య ప్రతీకార రాజకీయాలకు అవకాశం ఉందా? ఈ పొలిటికల్ ఫ్రెండ్స్ మధ్య ప్రయాణం సమఉజ్జీల పోటీగా మారుతుందా? ఒకప్పుడు ఈ ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతుందేమో అనేటట్లు వ్యవహారం నడిచింది. అయితే 2023 మధ్యలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశంలో కేంద్రం ఆహ్వానం మేరకు చంద్రబాబు పాల్గొన్నారు. మోదీ చంద్రబాబు కలిసి ముచ్చటించుకోవటం చాలా కాలం తరువాత అది. ఇక ఆ తరువాత డిసెంబర్ 5న ఢిల్లీలో G20 సదస్సు సన్నాహకంపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో మరోసారి కలిశారు. అక్కడ చంద్రబాబు తన ప్రసంగంలో దేశం భవిష్యత్ గమనం ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది అన్న విషయంపై ప్రసంగించారు. రానున్న 25 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా నిలుస్తుందని అన్నారు. అందుకు అవసరమైన ప్రణాళికలను, కార్యాచరణను సిద్ధం చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. అయితే చంద్రబాబు తన ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలను మోదీ తన ప్రసంగంలో ప్రత్యేకంగా పేర్కొని ప్రస్తుతించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా వారిరువురి సంభాషణ ముచ్చటగా ముగిసి ఇప్పుడు మూడోసారి మోదీ గద్దెనెక్కటానికి ఉపయోగపడిందనేది కొందరు అనుకుంటున్న మాట. ఇకిప్పుడు ఇద్దరు నేతలు ఒకరితో ఒకరు బేరసారాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కేంద్రంలో పదవులతో పాటు ఖజానా అంతా ఖాళీ అయిన ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక సహాయం విషయంలో చంద్రబాబు నాయుడు గట్టి బేరసారాలకు దిగుతారనటంలో అనుమానం లేదు. అయితే 2024లో చంద్రబాబు 1995, 2003, 2018 నాటి నేత కానే కాదు. ఇప్పుడున్న బలంతో తనకు ఇష్టం లేని మోదీ నిర్ణయాన్ని నిర్మోహమాటంగా తిరస్కరించే అవకాశం లేకపోలేదు. గతం కంటే మరింత పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా తన అనుభవాన్ని జోడించి మరీ బేరాలు ఆడటంలో చంద్రబాబు రాటుదేలారు. 2024 ఎన్నికల్లో సీట్ల పంపిణీనే దీనికి నిదర్శనం. అంతేగాక అధికారం లేని సమయంలో జైలు జీవితాన్ని కూడా రుచి చూడటంతో కసిగా పాలన కొనసాగిస్తారు చంద్రబాబు. మోదీ 3.0కి ధీటుగా చంద్రబాబు 4.0ను చూపించడంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటారు. అందుకే మోదీ ప్రభుత్వానికి చంద్రబాబు ఎప్పుడూ ఓ చెక్మేటే అనే అభిప్రాయాలున్నాయి. ముఖ్యంగా ముస్లింలకు రిజర్వేషన్ వంటి విషయాలపై ఇద్దరి నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు 4% రిజర్వేషన్ను చంద్రబాబు సమర్థించారు. ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి ఇదే మార్గమని చంద్రబాబు చెప్తుంటారు. ఈ క్రమంలోనే మే 5న ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఇదే వాగ్దానం చేశారు చంద్రబాబు. ముస్లిం రిజర్వేషన్ల కోసం తమ పార్టీ ఎప్పుడూ వాదిస్తూనే ఉంటుందని అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి మేనిఫెస్టో విడుదలలో ఈ హామీ ఇచ్చినప్పటికీ ముస్లింలకు 4% రిజర్వేషన్ల గురించి అందులో ప్రస్తావించలేదు. హజ్ యాత్రకు వెళ్లే వారికి ₹1,00,000 ఆర్థిక సాయం అందజేస్తానని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనికి విరుద్ధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక సందర్భాల్లో మత ఆధారిత కోటాను వ్యతిరేకించారు. నేను జీవించి ఉన్నంత వరకు దళితులు, ఆదివాసీలు, ఓబీసీల రిజర్వేషన్లను ముస్లింలకు మత ప్రాతిపదికన ఇవ్వటానికి నేను అనుమతించను అని మే 10న మహారాష్ట్రలో ఎన్నికల ర్యాలీలో మోదీ నొక్కి చెప్పారు. ఇక భారతదేశంలో కుల ఆధారిత జనాభా గణనకు చంద్రబాబు కూడా బలమైన మద్దతునిచ్చారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో మూడో అతిపెద్ద పార్టీ అయిన జేడీయూ అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాన డిమాండ్లలో ఈ కులగణన ఒకటి. అయితే ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీతో చర్చలు ప్రారంభమైనప్పటి నుండి చంద్రబాబు మాటలో రాజకీయ చతురతను చూపించారు. కులగణనకు బదులుగా నైపుణ్య గణనకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. నైపుణ్యం ప్రాతిపదికన జనాభా గణన ప్రగతిశీలంగా, ప్రొడక్టివ్ గా ఉంటుందని చంద్రబాబు మార్కును ప్రదర్శించారు. నైపుణ్య జనాభా గణన ప్రాథమిక లక్ష్యం వ్యక్తుల నిర్దిష్ట నైపుణ్యాలను గుర్తించడం, తగిన శిక్షను అందించటమని అర్థం. ఇది చివరికి వారి ఉత్పాదకత, భవిష్యత్ అవకాశాలను మెరుగుపరుస్తుందని తెలిపారు. కాబట్టి పాలనకు సంబంధించిన విషయాలకొచ్చినప్పుడు ఇద్దరి నేతల మనస్సులు ఒకే విధంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్.
చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ఆంధ్ర అసెంబ్లీకి ఎన్నికవటం వల్ల టీడీపీలో వారసత్వ మార్గం సుస్పష్టమైంది. ఇది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికి చివరి ఇన్నింగ్స్ అనే విశ్లేషణలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో వారసత్వ రాజకీయాలను ఎండగట్టే మోదీ కార్యవర్గం దీన్ని ఎలా ప్రస్తావించకుండా ఉంటుందనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఇక అమరావతిని భవిష్యత్ రాజధాని నగరంగా నిర్మించడం, ఆంధ్రాకు స్పెషల్ స్టేటస్ తీసుకురావటం చంద్రబాబు చేయాల్సిన పనుల జాబితాలు అగ్రస్థానంలో ఉన్న అంశాలు. దీన్ని మోదీ ఎంతవరకు ఆమోదిస్తారు, సహకరిస్తారనేది తేలాల్సింది. అలాగే గత 5 ఏళ్లుగా భారతదేశంలో రాజకీయంగానూ పెట్టుబడులను ఆకర్షించే విషయంలోనూ ఏపీ దూరంగా ఉందన్నదే నిజం. అయితే ఇప్పుడు చంద్రబాబు తిరిగి రావటం అటు కేంద్రంలోనూ ఇటు ప్రాంతీయంగానూ ఆంధ్ర అవకాశాలను బలపరుస్తుందనటంలో సందేహం లేదు. అయితే దీనికి మోదీ ఆశీస్సులు ఆవశ్యకం. ఈ పరిస్థితుల్లో ఇరువురి మధ్య ఎంత సఖ్యత ఉంటుందనేది భవిష్యత్తులో తెలుస్తుంది. అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలపటానికి ఈ 5 ఏళ్లు చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ గవర్నెన్స్ ను స్వీకరించిన మొదటి ముఖ్యమంత్రిగా, పరిశ్రమలను ఆకర్షించడంలో అగ్రభాగాన ఉన్న నేతగా చంద్రబాబుకు పేరుంది. ఈ క్రమంలో కార్పొరేట్లకు ఊతమిచ్చి అమరావతిని అభివృద్ధి చేయటానికి, తూర్పు తీరాన్ని పెట్టుబడి గమ్యస్థానంగా మార్కెట్లోకి తీసుకురావటానికి చంద్రబాబు ప్రయత్నిస్తారు. రాబోయే 5 ఏళ్లలో ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తారనే ఆశతోని ఆంధ్ర ప్రజలు చంద్రబాబుకు ఓటు వేశారు. ఈ వాగ్దానాలను నిలబెట్టుకోకపోతే తెలుగు ఓటరు అసహనంతోనూ తీవ్ర ప్రతీకారంతోనూ ఉంటారని చాణక్యుడైన చంద్రబాబుకు తెలుసు. ఈ క్రమంలో మోదీ చంద్రబాబుకు ప్రముఖ ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. అయితే చంద్రబాబును తనతోనే ఉండేలా చూసుకోవాలనుకుంటే మోదీ కొన్ని త్యాగాలు చేయక తప్పదు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రపంచ ప్రవాసులలో భారతదేశ రాయబారిగా మార్చాల్సి వస్తుంది. ఇదిప్పుడు మోదీ ముందున్న భారీ సవాల్. ప్రస్తుతం సంకీర్ణ రాజకీయాల ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని మోదీ నినాదాల హోరు కాస్త తగ్గించాల్సి ఉంటుంది. RRR సినిమాలో నాటు పాటలో చేసినట్లు కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇదంతా చంద్రబాబు ఎన్డీఏ పొత్తు నుండి బయటకు వెళ్లకుండా చూసుకోవటం కోసమా అంటే కాకపోవచ్చు. ఎందుకంటే ఎన్డీఏ సహకారంతోనే చంద్రబాబుకు ఇంత ఘన విజయం దక్కింది. ఇప్పుడు దీన్ని ఎన్డీఏ కోసం వినియోగించకపోయినా ఎన్డీఏకు ద్రోహమైతే చేయరన్నది చంద్రబాబు రాజకీయ ప్రయాణం నుండి తెలుసుకోవచ్చు. 16 మంది ఎంపీలతో మంచి ఆధిక్యం సాధించిన టీడీపీ ముందస్తు సార్వత్రిక ఎన్నికలకు దారితీసే నిర్ణయం ఎప్పుడూ తీసుకోదు. ఇక టీడీపీ రాజకీయ భాగస్వామి పవన్ కళ్యాణ్ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఇప్పుడైతే కనిపించట్లేదు. ఇక గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పై ఇప్పటికీ ఆంధ్ర ఓటర్లలో ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి వీళ్ల రాజకీయ స్నేహం 5 ఏళ్లు కొనసాగే అవకాశాలే ఎక్కువ. అయితే అందులో నెగ్గేది ఎవరు, తగ్గేది ఎవరు అనేది సందర్భాలు మాత్రమే నిర్ణయిస్తాయి. For more videos like this, subscribe Big TV channel.